హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PSG క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు ఒక క్రేజీ గేమ్ అయితే ఆడబోతున్నాం. దాని పేరే గెస్ ద కరెక్ట్ కలర్ పెప్సీ ఇన్ అండ్ ఆర్డర్. అది మనము ఇలాంటి గేమ్ ఇంకొకటి ఫస్ట్ అయితే చేసినాము. ముందు వీడియోలో మీరు చూడొచ్చు, దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేంటిదంటే మనము ముందు వీడియోలో సబ్బులు సోప్స్ అయితే తెలుసు కదా, ఆ సోప్స్ని అయితే కింద పెట్టి చేంజ్ చేసుకుంటా ఒక్కొక్క ప్లేయర్ని బిల్స్ని అయితే చేంజ్ చేయించాం. సో ఆ గేమ్లో హర్ష వచ్చేసి విన్ అయ్యిండు. సో ఇప్పుడు ఈ గేమ్లో ఎంతమంది అయితే ఆడబోతున్నారో ఒకసారి అయితే లిఖించుకోండి. కార్తికేయ్, రక్షిత్, పండు, హర్ష, చరణ్ వీళ్ళైతే ఆడబోతున్నారు. వీళ్ళల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇది ఉండబోతుంది. అంటే మీకు ఇది ఎలా ఆడతారో ఫస్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు కింద పెప్సీస్ అయితే పెడతాం, ఒక 5 to 6 పెప్సీస్, పైన కూడా కొన్ని పెప్సీస్ అయితే పెడతాం. ఇప్పుడు సపోజ్ హర్ష లేదంటే పండు ఎవరైనా ఆడుతుండ అనుకోండి, వాళ్ళు ఇప్పుడు నేను ఒక కింద ఆర్డర్ అయితే ఫిక్స్ చేస్తాను. తర్వాత వాళ్ళు ఏదో ఒక్క పెప్సీని, 2 పెప్సీలు, 3 పెప్సీలు లేదంటే మొత్తం అన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇది అన్నీ ఏదైతే కరెక్ట్ ఆర్డర్లో పెడతారో వాళ్ళకైతే ఈ వేఫర్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంకా ఒకవేళ ఒక పెప్సీయే సేమ్ అయింది, సో ఒకవేళ ఒక్కటే మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు ఒక చాక్లెట్ ఇస్తా. అదే 2 మ్యాచ్ అయింది అనుకోండి, 2 చాక్లెట్లు. 3 మ్యాచ్ అయితే 3. సో ఇప్పుడు 5 to 6 ఏదైతే నేను లాస్ట్ అన్ని పెప్సీలు అయితే ఉంటాయో, అంటే 5 పేర్ 6 పేర్ ఉంటాయో వాళ్ళకి అన్నీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ చాక్లెట్ వస్తుంది. ఇంకా వాళ్ళే వచ్చేసి విన్నర్, ఫస్ట్ ఓవర్ అయితే కంప్లీట్ చేస్తారో. సో ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఓవర్ అయితే ఆడబోతున్నారో డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ సెకండ్ డిసైడ్ చేసేది చరణ్. అందరి పేరు గుర్తుంది కదా, ఎవరు? రక్షిత్, మా అన్న, వాళ్ళ కార్తిక్, హర్ష. ఓకే, ఫస్ట్ వచ్చేసి రక్షిత్, సెకండ్ వచ్చేసి పండు, థర్డ్ వచ్చేసి హర్ష, ఫోర్త్ వచ్చేసి కార్తిక్, ఫిఫ్త్ వచ్చేసి చరణ్ అయితే లాస్ట్. సరే చూద్దాం ఎవరైతే ఈ గిఫ్ట్ని అయితే గెలుచుకుంటారో లేదంటే ఆ చాక్లెట్స్ని అయితే గెలుచుకుంటారో చూద్దాం. ఇప్పుడైతే పెప్సీని అయితే అరేంజ్ చేసేద్దాం మనం. ఇప్పుడైతే దీన్ని అయితే అరేంజ్ చేసేస్తున్నాం, ఈ పెప్సీస్ని అయితే. ఇలా చూస్తుండు పండు అన్నీ. అన్ని కలర్ సేమ్ ఉంటాయి కదా, పైన కింద అన్ని సేమ్ ఉంటాయి. డబుల్ ఎందుకు లోపల వెళ్తురు పడట్లేదు. ఓకే, ఇప్పుడైతే సెట్ చేసేసినాం మనము. పైన కూడా అలాగే కదా పచ్చిగా అయితే అనుకుంటా కదా. ఓకే, ఇప్పుడైతే సెట్ చేసేసాము. 10 seconds అయితే ఒక్కొక్కటి టైం పెడతా. 10 seconds కౌంట్ చేస్తా. 10 seconds లోపల ఎన్నైనా మూవ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఎన్నైతే సేమ్ ఉంటాయో వాళ్ళకైతే ఒక్కొక్క చాక్లెట్ ఇస్తాము. 1 2 3 స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఒక్కటైతే సేమ్ ఉంది, ఏది ఒక్కటి కూడా సేమ్ లేదు. సో రక్షిత్కి అయితే ఒక్క చాక్లెట్ కూడా రాలేదు. సరే నెక్స్ట్ రౌండ్ వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పండు తెలియదు పండు. ఓకే, ఇప్పుడు పండు అయితే గేమ్ ఆడబోతుండు. ఇప్పుడైతే హర్ష అదే గేమ్ ఆడతావా? 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. సో ఒక్కటైతే సేమ్ వచ్చింది పండుగ. సో ఒక్క చాక్లెట్ అయితే ఇస్తున్నాం. ఓకే, ఏది చాక్లెట్ చెప్పు. సో చెప్పద్దు అది. ఓకే, ఇప్పుడైతే చాక్లెట్ ఒకటి ఇచ్చేసినాము. ఎల్లో కలర్ ఇప్పుడు చెప్పద్దు.
స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ ఓకే ఓకే హర్ష అయితే 2 అయితే కరెక్ట్ అయినాయి అవేవో మీకే వీడియోలో కనిపిస్తాయి సో 2 చాక్లెట్లు తెచ్చుకున్నాం హర్షకైతే 2 చాక్లెట్లు తెచ్చుకుంది కార్తీక్ సో ఇప్పుడు చూద్దాం కార్తీక్ ఎన్ని చాక్లెట్స్ గెలుస్తాడో విన్ అవుతాడో 3 2 1 స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ ఓకే ఓకే అన్నిటికీ అన్నీ అయితే కరెక్ట్ ఫిక్స్ చేసిండు సో ఈ ప్రైజ్ అయితే కార్తీక్ ఇద్దాము నెక్స్ట్ ఈ చాక్లెట్స్ అయిపోయేంత వరకు అయితే వేరే వాళ్ళని అయితే ఆడిపిద్దాము సో ఇప్పుడు చరణ్కి అయితే ఈ చాక్లెట్స్లలో ఆడిపిద్దాం ఎన్ని గెలుస్తాడో అన్ని ఒకవేళ అన్ని గెలిస్తే అన్ని చాక్లెట్స్ అయితే ఇద్దాం సో మనం ప్రతి ఒక్క ఐటమ్ అయితే మార్చేసినాము చూద్దాం ఇప్పుడు చరణ్ గెలుస్తాడో లేదో అవు 3 2 1 స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 ఓకే చరణ్ ఓకే అన్నాడు 3 అయితే వచ్చినాయి సేమ్ సో 3 చాక్లెట్స్ అయితే ఇచ్చేద్దాము సో కార్తీక్ నువ్వు పక్కన ఇప్పుడు రక్షిత్ ఎన్నైతే కరెక్ట్ చేసి అన్ని చాక్లెట్స్ వస్తాయో లేదో చూద్దాం ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను ఇప్పుడు చాక్లెట్స్ సో తెలియదు అంటుందో ఓకే కార్తీక్ నువ్వు రావద్దు అటే మళ్ళీ ఓవర్కి చెప్పి 3 2 1 స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 ఓకే ఒక్కటి కూడా సేమ్ అయితే లేదు సో రక్షిత్ ఏం రాలేదు నెక్స్ట్ రౌండ్లో వస్తుందా సేమ్ చూద్దాం సరే పండుగ ఇప్పుడు పండుగ సేమ్ ఉండదు చూద్దాం 1 2 3 స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ ఓకే సో పండుగ కూడా ఒక్కటి కూడా సేమ్ రాలేదు సో ఇక్కడ చాక్లెట్ రాలేదు సో నెక్స్ట్ హర్ష సో ఓకే 1 2 3 స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ ఓకే ఒక్కటి కూడా సేమ్ రాలేదు హర్ష కూడా ఏం చాక్లెట్స్ రాలేదు నెక్స్ట్ చరణ్ ఓకే 1 2 3 స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ 2 అయితే సేమ్ ఉన్నాయి సో 2 అయితే ఇద్దాము అయితే 2 వచ్చేసినాము సో నెక్స్ట్ ఇప్పుడైతే రక్షిత్ ఈసారి గెలుస్తుందో లేదో చూద్దాం ఓకే స్టార్ట్ కౌంట్ చేయలేదు నేను కౌంట్ సరే దాని టైం అవుట్ చేద్దాం సరే చాలు ఓకేనా ఓకే ఇప్పుడు రక్షిత్ అయితే 10 సెకండ్స్ పూర్తి అయిపోయినాయి ఇప్పుడు చూద్దాము సేమ్ ఉన్నాయో 4 అయితే సేమ్ ఉన్నాయి సో రక్షిత్కి అయితే 4 ఇద్దాము ఇచ్చేయో అన్ని ఇచ్చే అన్ని పోరా ఇప్పుడు రక్షిత్కి అయితే 4 ఇచ్చేసినాము 4 ఓకే నెక్స్ట్ ఇప్పుడు పండు గెలుస్తాడు లేదా చూద్దాం ఓకే షఫ్లు అయితే చేసేసినా మీరు చూడొచ్చు 1 2 3 స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ పెట్టేసారు ముందే సో ఇప్పుడు పండుగ అయితే ఒకటి కరెక్ట్ అయితే ఒక చాక్లెట్ ఇవ్వబోతున్నాం తీసుకో పండు సరే నెక్స్ట్ హర్షదా చూద్దాం హర్ష ఎన్ని కరెక్ట్ పెడతారు 1 2 3 స్టార్ట్ ఓకే హర్ష అయితే ఓకే కదా
హర్ష అయితే 2 కరెక్ట్ ఉన్నాయి సార్. 2 చాక్లెట్స్ అయితే ఇచ్చేద్దాం. నెక్స్ట్ చరణ్. సో చరణ్కి ఎన్ని వస్తాయి చూద్దాం. సో చరణ్ ఒక్కటి కూడా కరెక్ట్ కాలేదు సో ఇప్పుడు అక్షిత్ స్టార్ట్ చేయబోతున్నాడు. 1 2 3 స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే సో రక్షిత్ ఒక్కడి కూడా కరెక్ట్ లేదు, వెనకాలకి వెళ్ళిపో. నెక్స్ట్ పండు చూద్దాం. పండు 4 చాక్లెట్స్ అయితే ఉన్నాయి, ఎన్ని గెలుచుకుంటారో చూద్దాం. 4 అయిపోయాక తర్వాత 1 2 3 స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 1 టాప్. నెక్స్ట్ హర్ష. సో హర్ష చూద్దాం. హర్ష గెలుస్తుందో చూద్దాం. 3 2 1 స్టార్ట్. 10 9 8 7 6 5. ఓకే ఒకటి గెలిచింది కదా. సో చరణ్కి అయితే 3 వచ్చినాయి. సో మన దగ్గర ఒకటే చాక్లెట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇంకా 3 చాక్లెట్స్ అయితే ఇప్పుడు షాప్ దగ్గరికి పోయి తీసుకొని అయితే వస్తాం. సో చరణ్కి ఒక చాక్లెట్ వచ్చింది కాబట్టి షాప్కి వెళ్ళి ఇంకా 2 చాక్లెట్లు తీసుకొచ్చేసినాం చరణ్ కోసం. తీసుకో. ఓకే ఇప్పుడైతే దీంతోనైతే మొత్తం గేమ్ ఫినిష్ అయిపోయింది. సో ఫస్ట్ దా కార్తిక్ వచ్చేసి నువ్వు ఎన్ని టైమ్స్ అన్నావు? ఇది ఒకటేసారి ఆడిండు, మొత్తం కంప్లీట్ చేసేసిండు గేమ్ ఒకటేసారి. ఎట్లా అనిపించింది అసలు గేమ్ ఆడేటప్పుడు? బాగుందా? అది గెలుస్తా అనుకున్నావా లేదంటే ఎట్లా? ఇష్టం ఉన్నట్టు పెట్టిండంట, అదే ఆయన లక్గా మారింది. నెక్స్ట్ ఓవర్కి ఎక్కువ చాక్లెట్ వచ్చినాయి నాకు. ఎన్ని వచ్చినాయి? 8. నీకు 6. నీకు ఓకే. చరణ్కి 8 అయితే వచ్చినాయి. సో చూద్దాము నీకేమనిపించింది? ఓకే నెక్స్ట్ హర్షద. నువ్వెన్ని గెలిచినావా? 4 గెలిచినాక నువ్వు ఇలా ఓకే నెక్స్ట్ సంగీత. సో 4 చాక్లెట్స్ అయితే గెలిచింది. వచ్చితే ఏమనిపించింది? ఓకే నెక్స్ట్ పండురా ఏమనిపించింది? ఈ 3 చాక్లెట్ గెలుచుకున్నా కదా చాలు. ఓకే చాలు అంట. 3 చాక్లెట్ గెలుచుకుంటూ. సరే అందరు వచ్చేయండి వెనకాలకి. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ PSG క్రియేటివ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో అయిపోయింది కదా, వీళ్ళందరికీ అయితే ఒక అందరూ ఒక్కొక్కటే తీసుకోవాలి. ఇది పెట్టేసి ఇది ఇదిగో అంతే అంతే. 2 తీసుకున్నావు. అన్న నాకు కర్రీ ఇప్పుడు అందరికైతే పెప్సీ అక్క యా చిన్న 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 తీసుకో. ఇప్పుడు అందరికైతే పెప్సీ ఇచ్చేసినాం. తాగుతారు, ఒకసారి లుక్ వేసుకోండి. కెమెరామ్యాన్ కూడా తాగుతుండో.